దిస్ ఈస్ మ్యాన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 2023 అండ్ 24లో ఓకేనా 2023లో జనవరి సెషన్లో జాయిన్ అటువంటి స్టూడెంట్స్కి ఇవాల్టితో అడ్మిషన్స్ నోటిఫికేషన్ అనేది క్లోజ్ అయింది. ఓకేనా, ఏం చేస్తారంటే అలాగే ఏంటంటే జూన్లో జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ 2023లో జూన్లో జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ ఏం చేస్తారంటే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేశారు అని అనుకుంటున్నాను, చేయని వాళ్ళు చేయండి. ఓకేనా, ఇంకేంటంటే జనవరి సెషన్లో న్యూగా అడ్మిషన్ తీసుకున్న స్టూడెంట్స్ ఏం చేస్తారంటే అడ్మిషన్స్ తీసుకున్నారు. ఓకే, నెక్స్ట్ ఏంటి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంపల్సరీ చేయాలి. ఓకేనా, సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ ఎలా అంటే మీరు ఏ డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ టైంలో మీరు ఇచ్చారో ఆ డాక్యుమెంట్స్ అలాగే ఇన్కమ్ ట్యాక్స్ కంపల్సరీ కావాలనేది ఉండదు. ఓకేనా, ఏంటంటే ఒరిజినల్ సర్టిఫికేట్స్ కూడా అడుగుతారా అనేసి అంటున్నారు, అదేం అవసరం లేదు. ఓకేనా, కంపల్సరీ అదేం లేదు, నో ప్రాబ్లం. జిరాక్స్ సెట్స్ సబ్మిట్ చేయాలి. ఇంకేంటంటే ఫార్మాలిటీ కోసం ఒరిజినల్ సర్టిఫికేట్ అడుగుతారు, జస్ట్ వాళ్ళు చూస్తారు అసలు క్యాండిడేట్ ఇతనా కాదా అనేసి క్యాజువల్గా వెరిఫికేషన్ చేస్తారు. చేశాక ఎన్ఎఫ్ క్లోజ్ అవుతుంది. అది అయ్యాక ఏంటంటే మన నుండి ఇష్యూ రాకుండా ఏం చేయండి అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అన్ని వెళ్ళండి. ఓకేనా, అడ్మిషన్ క్లోజ్ అయ్యి కాబట్టి సో జస్ట్ 5-6 డేస్లో వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే మీకు ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తారు, ఆఫ్లైన్ షెడ్యూల్స్ ఇస్తారు. ఓకే, సండే క్లాసెస్ ఉంటాయి మీకు. ఓకేనా, ప్రాక్టికల్ సబ్జెక్ట్స్ తీసుకున్న వాళ్ళకి ఎగ్జామ్స్ ఉంటాయి, క్లాసెస్ ఉంటాయి, అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. నోటిఫికేషన్ ఇచ్చాక నేను అప్డేట్ చేస్తాను. ఓకేనా, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కంపల్సరీ చేయాలి. మీరు రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ఫామ్లో మీరు చూసి ఉండవచ్చు, ఒరిజినల్ పేపర్స్ ఉన్న అలాగే జిరాక్స్ సెట్స్ 2 సెట్స్ తీసుకొచ్చి సబ్మిట్ చేయాలి అనేసి అండి. స్టడీ సర్కిల్లో, యూనివర్సిటీలో కాదు, స్టడీ సర్కిల్లో. ఓకేనా, మీరు తీసుకున్నటువంటి స్టడీ సర్కిల్లో వెళ్ళి కాలేజ్లో వెళ్ళి మీరు సబ్మిట్ చేయండి, క్లోజ్ అవుతుంది. ఓకేనా, నో ప్రాబ్లం. ఇంకోటి ఏంటంటే అడ్మిషన్ నెంబర్, అప్లికేషన్ ఫామ్లో అడ్మిషన్ నెంబర్ ఉండట్లేదు. సో నేను వీడియోలో ఇస్తాను, ఐకార్డ్లో ఇస్తాను, అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది వీడియో. మన అడ్మిషన్ నెంబర్ ఎలా తెలుసుకోవాలి అనేసి నేను అక్కడ ఇస్తాను, చూసుకోండి. ఓకే.